నేను ఇక్కడికి ఎలా వచ్చానంటే ఒక సాధారణ అలాగే ఒక జాగృత పౌరునిలా మారి ఈ బొంబాయి మహానగర పాలక సంస్థలో నీ మీద కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను. సార్. ఏంటి సార్? ముందు వెళ్ళి పని సరిగ్గా చెయ్యు. ఇక నీకెంత జీతం వస్తుందో దాంట్లోనే సర్దుబాటు చేసుకో. ఆ తర్వాత అప్పు అడగడానికి రా. ఇంకొక విషయం, మరొకసారి ఎవరి దగ్గర నుంచి కంప్లైంట్ రావడానికి వెళ్ళలేదు. సార్ మీరు అలా చేయకండి సార్. ఈయన ఇక్కడికి వచ్చి వ్యక్తిగత కక్ష సాధిస్తున్నాడని స్పష్టంగా అర్థమవుతోంది. నాకు డబ్బులు చాలా అవసరం ఉంది సార్. నరోత్తం జోషి గారు, ప్లీజ్ కూర్చోండి. కూర్చొని మాట్లాడుకుందాం. భీమ్, ఇక నువ్వు వెళ్ళు. అలాగే బయట అటెండర్ కూర్చున్నాడు కదా, తనకు 2 కప్పులు ఛాయ్ తీసుకురమ్మని చెప్పు. సరేనా? నువ్వు ఇంటికి వెళ్ళు. ఇక్కడేం చేస్తున్నావు? మా ఇంటి కోడలు జైల్లో ఉంటే ఇక నేను తన్ను వదిలేసి ఇంటికెళ్ళిపోవాలా? అది కూడా నీ నమ్మకంతోనా? నీకు దొంగతనం అలాగే నిస్సహాయతకు కూడా నీకు తేడా తెలీదు. వెళ్ళిపో ఇక్కడి నుంచే, లేదంటే మెడపెట్టి బయటికి గెంటేస్తాను. మెడపెట్టి గెంటి చూడు, చూస్తాను నన్ను ఇక్కడి నుంచి ఎవరు పంపించగలరో. నేను రమను వదిలేసి ఎక్కడికి వెళ్ళను. ఎవరు ఏం చేసుకుంటారో చేసుకోండి. మీ ఇంట్లో ఉన్న అందరికీ పొగరెక్కువే. ఆ భీమరావులో కూడా చాలా పొగురుండేది. తను కూడా పెద్ద పెద్ద మాటలు చెప్పేవాడు. ఆ తర్వాత క్షమాపణ పత్రం పంపించాడు. నువ్వు చూసావుగా తన పొగురిని ఎలా అంచాను? అలాగే మీ ఇద్దరు పొగురు కూడా అంచేస్తాను. రేపు ఆదివారం న్యాయస్థానం ఉండనే ఉండదు. ఇక భీమరావు రేపట్లోగా డబ్బులు తీసుకురానే లేటు. ఆ తర్వాత ఈ రమాను దొంగతనం నేరంలో ఎలా ఇరికిస్తానంటే ఇక తను ఎప్పటికీ బయటపడలేదు. ఇన్స్పెక్టర్ గారు, వాడు మా భీమ్రావ్ అంబేద్కర్. చిన్నప్పటి నుంచే వాడికి కాలంతో పాటు పరిగెత్తి గెలవడం అలవాటే. చూస్తూ ఉండండి, రేపటికల్లా వాడు ఏదో ఒకటి చేసి డబ్బులు ఏర్పాటు చేస్తాడు. తన మీద అంత నమ్మకం ఉందా? తను నా చేతిలో ఒకసారి ఓడిపోయాడు, అలాగే మరోసారి కూడా ఓడిపోతాడు. తమరి భీమ్రావ్ అంబేద్కర్. చూద్దాం. మీరిక్కడే ఉన్నారు, అలాగే నేను కూడా ఇక్కడే ఉన్నాను. చూద్దాం. మీరందరూ శుద్ధీకరణ చేయించుకుని పెద్ద జాతి వాళ్ళైపోయారు. ప్రతి వ్యక్తి తన జాతి గౌరవాన్ని స్వయంగా కాపాడుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ భీమరావు తనకు మీ జాతి వల్ల ఇబ్బంది ఉంది అని, ఒకవేళ మీ జాతిని అవమానించే వాడికి సహాయం చేశారంటే మీరంతా పాపం చేసిన వాళ్ళవుతారు. ఈవిడ మా జలపానీయం గృహంలో నుంచి డబ్బులు దొంగిలించి తీసుకొచ్చింది. ఏంటి? డబ్బుల్ని దొంగిలించిన నేరం కింద మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాను. ముందు వెళ్ళి పని సరిగ్గా చేయు. ఇక నీకెంత జీతం వస్తుందో దాంట్లోనే సర్దుబాటు చేసుకో. ఆ తర్వాత అప్పు అడగడానికి రా. ఇది చాలా వింత ప్రపంచం. ఈ జాతి లోయ ఎప్పుడు పూడ్చుకుపోతుందో ఏంటో. మా అన్నయ్య చిన్న జాతి వాడు కదా, అందుకే తన గురించి ఎవ్వరికీ బెంగలేదు. చిన్న జాతికి చెందిన వ్యక్తిని ఏం చేసినా అది అందరికీ ఒప్పే అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాల్సి ఉంటుంది. కానీ ఏం చేయాలి? అన్నయ్య, అన్నయ్య! ఆనంద్ అన్నయ్య ఏం చేశాడో?
ఇంటి పరిస్థితిని చక్కబెట్టడం కోసం ఆనందన్నయ్య నొప్పిని భరించగలిగినప్పుడు మరి నేనెందుకు భరించలేను? ఇక నేను కూడా అదే చేయడం మంచిది. ప్రచండదేవి గారి దగ్గరుంటే ఆనందమే వేరు కదా. నిజం చెప్పావు. అవునన్నా. అవును నిజమే, అది చాలా బాగుంది. మనం మిగతా వారికి కూడా ఇదే చెప్దాం. మీరంతా వచ్చేసారా? ఏమైంది? మీ అందరికీ భీమ్ కనిపించాడా? కనిపించాడు. ఎప్పట్లాగే సహాయం అడుక్కోవడానికి వచ్చాడు. కానీ మేము తనకు సహాయం చేసేవాళ్ళం కాదు కదా. కొంచెం స్పష్టంగా చెప్పండి, భీమ్కి డబ్బులిచ్చారా లేదా? ఇవ్వలేదు. అయినా ఎందుకు ఇవ్వాలి? మేము చిన్న జాతి వాళ్ళకెందుకు సహాయం చేయాలి? నీ మెదడు గాని చెడిపోయిందా ఏంటి? అసలు నీదేం పెద్ద జాతి? ఆ ప్రజాదేవ్ మిమ్మల్ని తన ఇంటికి రప్పించుకొని రోజంతా పని చేయించుకుంటున్నాడు, మీతో చెత్త శుభ్రం చేయిస్తున్నాడు. మీకేమనిపిస్తుంది? మీకు శుద్ధీకరణ చేసి తన జాతిలో కలుపుకున్నాడనా? ఏమైనా కావచ్చు, డబ్బు సంపాదిస్తుంది మేము. ఇక ఆ డబ్బుల్ని ఎక్కడ ఖర్చు పెట్టాలో, ఎలా ఖర్చు పెట్టాలో అదంతా మా ఇష్టం. మీ చిన్న జాతి వాళ్ళు మాకు నేర్పించకండి. పద జోకు అన్న జనార్దనన్న, వెళ్దాం. పద, భోజనం వడ్డించివ్వు, నాకు బాగా ఆకలేస్తుంది. ఆకలేస్తుంది కదా, నువ్వు వెళ్ళి వేడి చేసుకొని ఇక తిను. మేమైతే భీమ్ దగ్గరికి వెళ్తున్నాం. పులియా, డబ్బులతో కాకపోయినా కనీసం తన పక్కన ఉన్నామంటే తనకు బలం దొరుకుతుంది. వెళ్దాం పదా. పద తల్లి అమ్మ, పద. గుర్తుపెట్టుకోండి, రేపటికల్లా డబ్బు మొత్తం తీర్చాలి. అయితే ఎన్ని డబ్బులైతే తీసిందో అవి తిరిగిచ్చేసాయి. తను వదిలేస్తాం. నువ్వు డబ్బుల్ని తిరిగిచ్చేంత వరకు అంతవరకు రమాబాయి స్టేషన్లోనే ఉంటుంది. నీ జీతమే ₹1. మరి అలాంటప్పుడు ఎలా తెరచగలవు? మొత్తం 3 నెలల జీతం. ముందు నువ్వు వెళ్ళి పని సరిగ్గా చేయు. రండి, తమాషా చూడండి. బాబాయ్ రండి, తమాషా చూడండి. అందరూ రండి, నేను తమాషా చూపిస్తాను. తమాషా చూడడానికి అందరూ రండి, మీరు కూడా రండి. కొరడ వదిలేయండి దలియా అమ్మ. వదలను. నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు భీమ్. ఇక్కడ ఎలాంటి తమాషా జరగదు. మీరు మీ ఇళ్ళకి వెళ్ళిపోండి, వెళ్ళండి. తమాషా చూపించక తప్పదు పోలియా పిన్ని, లేదంటే నేను డబ్బులు ఎక్కడి నుంచి తీసుకొస్తాను? రమ ఇప్పటికీ జైల్లోనే ఉంది. నాకు ఇప్పటికీ ఏం చేయాలో కూడా అర్థం కావటం లేదు. అన్నీ అవే జరుగుతాయి భీమ్, కానీ నువ్వు ఈ పని చేయడానికి వీల్లేదు. నువ్వు మా అందరికి ప్రేరణవి. నీకున్న ఆశయాలు మా అందరి దృష్టిలో చాలా ఉన్నతమైనవి. నువ్వు మా అందరి సమస్యల్ని దూరం చేస్తావు. నిన్ను నువ్వు ఈ విధంగా కొరడాతో కొట్టుకుంటే మేము చూడలేము భీమ్. భీమ్, నువ్వు మా నాయకుడివి. నువ్వు ధైర్యం కోల్పోవడానికి వీల్లేదు. మరైతే నేనేం చెయ్యాలి? ఏం చెయ్యాలో చెప్పండి. భీమ్, ఈ రోజు వరకు ప్రతి సమస్యలోనూ విజయం సాధించావు కదా, ఇందులో కూడా విజయం సాధిస్తావు. కొంచెం ధైర్యంగా ఉండు. అవును భీమ్, ఇలాంటి పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోకూడదు. ఇంకా ఇంకా దృఢంగా ఉండి పరిస్థితిని ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇక ఈ విషయం నీకంటే ఎక్కువగా ఎవరికి తెలుస్తుంది? అయినా నువ్వు ఎన్నెన్నో పెద్ద సమస్యలు ఎదుర్కొన్నావు కదా. ఇక ఇవి చాలా చిన్న సమస్యలు, తేలిగ్గా తీరిపోతాయి. నువ్వు ధైర్యంగా ఉండు.
మీకు మీకెలా ఉంది? ఆనంద్, ఎలా ఉన్నావు బాబు? బాగున్నాను గురుగారు. మీకు తలనొప్పిగా ఏం లేదు కదా? అది అది నీ నీ డబ్బులు పెట్టావా వైద్యానికి? లేదు, నా డబ్బులు మీ వైద్యానికి ఖర్చు పెట్టలేదు. మీకేమీ కానివ్వాలనుకోలేదు. అందుకే డబ్బులన్నీ నీటిలో విసిరేశాను. అయితే ఇప్పుడు తలనొప్పి కూడా తగ్గిపోయింది. భీమ్ ఎక్కడున్నాడు? అలాగే మిగతా వాళ్ళు లేరి? భీమ్ వచ్చేస్తూ ఉంటాడు. నువ్వు విశ్రాంతి తీసుకో బాబు. అవును ఆనంద్, నీకిప్పుడు విశ్రాంతి చాలా అవసరం. విశ్రాంతి తీసుకో. గురుగారు, మీరు చెప్పండి, భీమ్ ఎక్కడున్నాడు? ఆనంద్, తను అది గురుగారు, ఏం చేస్తున్నారు? మీరు నాకు నిజం చెప్పండి గురుగారు. నా తమ్ముడు ఎక్కడున్నాడు? మీరేదో దాస్తున్నారు, చెప్పండి. ఆనంద్, పొద్దున్న నువ్వు దారిలో కొరడాతో కొట్టుకుంటున్నావు. అప్పుడు కాసేపటి తర్వాత నువ్వు స్పృహ తప్పి కింద పడిపోయావు. తర్వాత నేను భీమ్ ఇద్దరం కలిసి నిన్ను హాస్పిటల్లో జరిపించావు. బాగా ఆలోచించడం మూలంగా ఇతని మెదడులో రక్తం గడ్డుకట్టుకుపోయింది. వైద్యం మొత్తానికి 6 రూపాయలు అవుతుంది. కనీసం మీరు 3 రూపాయలను తీసుకురండి. నేను వైద్యం మొదలు పెడతాను. నా దగ్గర కూడా కొన్ని డబ్బులున్నాయి. ఎంతున్నాయి రమ్మా? చూపించు. ఇదిగోండి. ఈవిడ మా జలపానీయం గృహంలోంచి డబ్బులు దొంగిలించుకుని తీసుకొచ్చింది. డబ్బులు దొంగిలించే నేరం కింద రమాని అరెస్ట్ చేస్తున్నాను. నువ్వు డబ్బులు తిరిగిచ్చేంత వరకు అంతవరకు రమాబాయి స్టేషన్లోనే ఉంటుంది. గురుగారు, ముందు చెప్పండి, భీమ్ ఎక్కడున్నాడు? భీమ్ కూడా తనని తాను కొరడాతో కొట్టుకుని డబ్బు సంపాదించాలనుకున్నాడు. కానీ నేను ఇంకా పులియా కలిసి తనని ఆపేశాం. తనిప్పటికీ కూడా డబ్బులు ఏర్పాటు చేయడం కోసమే వెళ్ళుంటాడు. వచ్చేస్తాడు. నా తమ్ముడు. ఆగండి. మిగిలిన డబ్బులు జమ చేయాలి. ఆ తర్వాతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళగలరు. అంతవరకు ఇక్కడే ఉండండి. డాక్టర్ గారు, నా తమ్ముడు ఒంటరిగా సంఘర్షణ అనుభవిస్తున్నాడు. మీరు నన్ను వెళ్ళనివ్వండి. మా అన్న తమ్ములిద్దరం కలిసి తొందరగా డబ్బులు పోగు చేసుకొస్తాం. మీ డబ్బులు మొత్తం తీర్చేస్తాం. నన్ను వెళ్ళనివ్వండి. చూడండి, నోరు మూసుకొని ఇక్కడ కూర్చోండి. లేదంటే హాస్పిటల్ సిబ్బందిని ఇక్కడికి రమ్మనాల్సి ఉంటుంది. సరేనా? ఇక్కడే కూర్చోండి. దీపక్, ఒకవైపు మా అన్నయ్య హాస్పిటల్లో ఉన్నాడు. తన కోసం డబ్బులు జమ చెయ్యాలి. రెండో వైపు నా భార్య జైల్లో ఉంది. అక్కడ కూడా డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఈ సమయంలో నా దగ్గర ఒక్క పైసా కూడా లేదు. ఈరోజు నాన్న ఉండుంటే ఏదో ఒక ఉపాయం ఖచ్చితంగా ఆలోచించేవాడు. భీమన్నయ్య, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండలేకపోతున్నాను దీపక్. అప్పటికీ నేను శాంతంగానే ఉన్నాను. అయినా నేను శాంతంగా ఉండాలని కోరుకుంటున్నాను కూడా. కానీ ఉండలేకపోతున్నాను. ఇవాళ రోజంతా కష్టపడి డబ్బులు ఏర్పాటు చెయ్యలేకపోయాను. నేను ఆలోచించలేకపోతున్నాను రేపు నేనేం చెయ్యాలో. మేం మళ్ళీ నీకింకొక అవకాశం ఇస్తాం.
భీమ్రావ్, మేము నీకు ఇంకొక అవకాశం ఇస్తాం. ఆలోచించుకో, శుద్ధీకరణ చేయించుకో, అలాగే నా దగ్గర డబ్బులు తీసుకో. భీమరావు, శుద్ధీకరణ చేయించుకో, డబ్బులు కూడా లభిస్తాయి. అలాగే నేను కూడా పదే పదే నీకు నీ స్తోమత చూపించాల్సిన అవసరం ఉండదు. శుద్ధీకరణ తర్వాత నువ్వు పెద్ద కాదు 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 కొంచెం పెద్ద జాతివాడు అయిపోతావు. అన్నట్టు శుద్ధీకరణ తర్వాత నువ్వు నా డబ్బులు నాకు తిరిగిచ్చేయి. ఆ తర్వాత నీ భార్య రమాబాయి కూడా జైల్లోంచి విడుదలవుతుంది. ఆలోచించుకో భీమరావు, ఒక్క శుద్ధీకరణకు 3 ప్రయోజనాలు. అవేంటో మేం ముగ్గురం చెప్పాం. రేపు ఉదయం నుంచే నీ జీవితం మారిపోతుంది. శుద్ధీకరణ చేయించుకుంటే కనుక అది నీకే మంచిది, లేదంటే నీకే చెడవుతుంది. నిర్ణయం నీదే. మేము నీకింకొక అవకాశం ఇస్తాం. ఆలోచించుకో, శుద్ధీకరణ చేయించుకో, అలాగే నా దగ్గర డబ్బులు తీసుకో. శుద్ధీకరణ చేయించుకో, డబ్బులు కూడా లభిస్తాయి. అలాగే నేను కూడా పదే పదే నీకు నీ స్తోమత చూపించాల్సిన అవసరం ఉండదు. శుద్ధీకరణ తర్వాత నువ్వు నా డబ్బులు నాకు తిరిగిచ్చేయి. ఆ తర్వాత నీ భార్య రమాబాయి కూడా జైల్లోంచి విడుదలవుతుంది. రమా, భీమ్, రా రా భీమ్రావ్, నేను నీకోసం ఎదురు చూస్తున్నాను. నువ్వు డబ్బులు తీసుకొచ్చుంటే జమ్ చేయి, అలాగే నీ భార్యను తీసుకుని వెళ్ళిపో. ఏదో ఒకటి మాట్లాడు. డబ్బులు ఇంకా పోగవలేదు. ఏంటి పోగవలేదా? మరి ఇక్కడేం చేయడం కోసం వచ్చావు? రమను చూడ్డానికి వచ్చాను. చూడు భీమ్రావ్, ఇది పోలీస్ స్టేషన్. ఇదేదో భార్యాభర్తల్ని కలిపే సెల్ కాదు. ఏ మొహం పెట్టుకొని వచ్చావు ఇక్కడికి? నువ్వెలా ఉన్నావు రమా? బానే ఉన్నాను. భీమ్రావ్, ఏం చెప్పాలి నీకు? నీ భార్య చాలా బాధలో విచారంగా ఉంది. ఇలాంటి భర్త దొరికాడని, తను లేనిపోని అహం కోసమని తన భార్యనే జైలు దాకా తీసుకొచ్చాడని. అత్తయ్య, రమా, నిజంగా నేను చాలా ప్రయత్నం చేశాను. ఇప్పటికీ ఇంకా చేస్తున్నాను, కానీ ఏం ప్రయోజనం లేదు. ఏ ప్రయోజనం ఎందుకు లేదు? మీరు ప్రయత్నించడం వల్లనే జనాల శాంతికి భంగం కలుగుతోంది. ఈ ఇన్స్పెక్టర్ గారు ఉన్నారు కదా, ఆయన మనసులో ఆందోళన పెరుగుతోంది. మీరెక్కడ సఫలం అవుతారో అని. మీరేం బాధపడకండి, అవుతోంది, చాలానే జరుగుతోంది. కేవలం డబ్బులే దొరకడం లేదు, అంతేగాని మీ గురించి చెడుగా ఆలోచించే వాళ్ళకు జవాబు కూడా దొరుకుతుంది. ఏయ్ భీమ్రావ్, వెళ్ళిపో ఇక్కడి నుంచే. ఇక చూస్తూ ఉండు. ఈ స్టేషన్లో నీ క్షమాపణ పత్రాలను ఎన్ని జమ చేసి ఉంచుతానంటే, నువ్వు ఎప్పుడైనా న్యాయం గురించి మాట్లాడితే నువ్వు రాసిచ్చిన నీ క్షమాపణ పత్రాలని చూపించి తీరుతాను. నేను రమను చూడ్డానికి వచ్చాను. నేనెలాంటి చట్ట వ్యతిరేక పని చెయ్యలేదు. మీరు నన్ను ఇక్కడి నుంచి బయటకి గెంటివేయడానికి. వెళ్ళిక్కడి నుంచే.
నాకు చట్టం గురించి నేర్పించుకో.